ఇప్పుడు ఏం కనపడుతుంది సార్ లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తే రియల్ ఎస్టేట్ బాగా డౌన్గా ఉంది అనేది వింటున్నాం తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం అంతా. సో ఇప్పుడు అడ్వైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏ బిజినెస్ ఇప్పుడు బాగుంది అడ్వైజ్ బిజినెస్ చేయడానికో స్టార్ట్ చేయడానికో ఏది బాగుంది? ఇది $1 బిలియన్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఏ బిజినెస్ చేయాలా అని చాలా మమ్మల్ని బేస్డ్ ఆన్ అడుగుతుంటారు. దేర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ దేర్ వాళ్ళు కొంత తీసుకొని వస్తే దాంట్లో ఉన్న లోటుపాతులు చెప్పడానికి అడ్వైజర్స్గా మేము చెప్పగలుగుతాము. ఏ బిజినెస్ చేయాలంటే ఇప్పుడు నా దగ్గర నేను యాజ్ మీ దగ్గరికి వస్తున్న అంటే అసలు వెరైటీస్ ఆఫ్ బిజినెస్ అండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మొన్న ఒకరు వచ్చారు, ఈ సిమెంట్ కాంక్రీట్దే ఉంది, దాంట్లో ఈ ప్రీఫ్యాబ్ అనేది ఉంది, దాంట్లో వెయిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రీఫ్యాబ్లో. సో ఈ సేస్ హీ హాస్ సమ్ కెమికల్స్ అండ్ వేర్ హీ లైట్ వెయిట్ బట్ సేమ్ స్ట్రెంగ్త్ ఉంది అంటాడు. సో తర్వాత మీకు సిమెంట్ ఇండస్ట్రీ అంటే అంటున్నారు చెప్తున్నా. ఇంకొకటి అంటారు మనం ప్లాస్టింగ్ చేయాలంటే వాల్స్కి ప్లాస్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఇసుక కలపాలి, సిమెంట్ కలపాలి, దానికి నీళ్లు ఒక రేషియోలో వేసి దాన్ని చేసిన తర్వాత రబ్ చేయాలి, తర్వాత దానికి మళ్ళీ వాటర్ క్యూరింగ్ పుట్టిలు చేయాలంటాడు. ఇవన్నీ చేయకుండా దెర్ ఇస్ అ కెమికల్ మోర్ స్ట్రాంగర్ దాన్ సిమెంట్, మీరు స్ట్రైట్ అవే అప్లై చేయొచ్చు అంటాడు. దానివల్ల పెయింటింగ్ కూడా మీకు కాస్ట్ తగ్గుతుంది అంటాడు, ఎందుకంటే సర్ఫేస్ చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి. సో ఇట్లా ప్రతి రంగంలోనూ ఉంది. ఇంకా ఐటీలో అయితే చెప్పక్కరే లేదు. ఈరోజు ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వస్తున్నాయి ప్రతిదీ. ఈవెన్ మా ఓన్ అడ్వైజరీలో ఈరోజు మేము ఏదైనా ఒక ఫామ్ ఫైల్ చేయాలంటే దాన్ని ఫిలప్ చేయాలి, డేటా ఇవ్వాలి, మీ కంపెనీ గురించి అంతా ఇది అట్టగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేస్తే మీ కంపెనీ డేటా మొత్తాన్ని పబ్లిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి డైరెక్ట్గా మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ ఆధార్ కార్డు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్ నౌ, ఎవ్రీథింగ్ దే ఆటోమేటిక్లీ ఫిలప్ చేసి ఫామ్ రెడీ అవుతుంది. ఏదో ఒక 3-4 కాలమ్స్లోనే మేము ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా అదే చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చాలా సింప్లిఫై అయిపోయింది. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ప్రొఫెషనల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఈవెన్ దట్ ఈస్ బీయింగ్ యూజ్ బై గవర్నమెంట్స్ ఆల్సో. ఈరోజు జిఎస్టీలో ఏ మాత్రము ఫ్రాడ్ జరిగినా కూడా కనుక్కునే సామర్థ్యము, శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యూస్ చేస్తాం. సో వాళ్ళకి తగినట్టుగా మనం చేయగలిగితే, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే మంచి డిమాండ్స్ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్‌జిపిటి వీటిపైన ఈరోజు ట్రెండ్ అని చెప్పొచ్చు. బట్ అట్లనే అవే కాదు, ఇప్పుడు మొన్న ఇంకొకరు ఎవరో వచ్చారు, బేసికలీ ఫార్మా సైడ్లో కూడా ప్లాస్మాను మొత్తం దాన్ని స్ప్లిట్ చేసి దాంట్లో ఉన్న ప్రోటీన్ ఐడెంటిఫై చేసి ఆ ప్రోటీన్ బేస్లో మీ మొత్తం డిఎన్ఏ సెట్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు అని చెప్పగలుగుతున్నారు. అది విన్నప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు ఏం క్యాన్సర్ వస్తుంది, ఏం కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఈరోజు చెప్పగలుగుతున్నారు. ఆల్మోస్ట్ 80% సర్టనిటీతో చెప్తున్నారు వాళ్ళు. దానికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఈరోజు చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే లాంగివిటీ ఆఫ్ ది లైఫ్ ఈరోజు 60-70 ఏళ్ళు కాదు, మనం 80-90 ఏళ్ళు బతకడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు ఈ స్టార్టప్ కంపెనీస్లో.